ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. హైకోర్టులో ఇప్పటికే ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. కాగా ఇవాళ కోర్టు వెలువరించే తుది తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కార్తిక్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు హైకోర్టు ఒక కీలక తీర్పు మరి కాసేపట్లో వెల్లడించబోతోంది. ప్రధానంగా దానం నాగేంద్రతో పాటు కడియం శ్రీహరితో పాటు తెల్లం వెంకట్రావుకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ వేసినటువంటి వేరువేరు పిటిషన్లను కూడా సుదీర్ఘంగా విచారించినటువంటి హైకోర్టు గతంలో ఏప్రిల్లో పిటిషన్ దాఖలైతే గత నెల 7వ తారీఖున తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు మొదటి నిమిషంలోనే ఈ తీర్పు వెల్లడించబోతా ఉంది. ప్రధానంగా దానం నాగేందర్కు సంబంధించి చూసినట్టయితే అతడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎంపీగా కూడా రీసెంట్గా పోటీ చేశాడు, కానీ గతంలో బీజేపీలో గెలిచాడు అంటూ కూడా పలు పిటిషన్లు ఏదైతే పౌడి కౌశిక్ రెడ్డితో పాటు మరోపక్క మహేశ్వర్ రెడ్డి ఎవరైతే శాసనసభాపక్ష నేత బీజేపీకి సంబంధించి కూడా కేవలం దానం నాగేందర్ సంబంధించి మరో పిటిషన్ దాఖలు చేశారు. పాల్ కూడా దానం నాగేందర్ని కోర్టు చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు. అది ఇంకా విచారణకు రానటువంటి పరిస్థితి. కానీ ఈ 3 పిటిషన్లపైన మరి కాసేపట్లో హైకోర్టు ఇచ్చే తీర్పు పైన తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే గత సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఆదేశాల ఆధారంగా ఎవరైతే పిటిషన్ల తరపునటువంటి న్యాయవాదులు వాదన వినిపించారు. ఎందుకంటే గత సుప్రీంకోర్టుకు సంబంధించిన వాదనలో కూడా ఏకంగా స్పీకర్కే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మీరు కూడా తెలంగాణ రాష్ట్ర సంబంధించిన శాసనసభాపక్ష స్పీకర్కు నోటీసులు జారీ చేసి ఏదైతే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు అనర్హులుగా ప్రకటించాలని మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ దాదాపు 3 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా హైకోర్టు సుప్రీంకోర్టు కలగజేసుకునే అవకాశం షెడ్యూల్ 10లో ఉందని కూడా వీళ్ళు వాదన వినిపించారు. కానీ దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వకూడదు అంటూ కూడా మరోపక్క ఎవరైతే పార్టీ బాడిన ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. ఎందుకంటే రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్కు హైకోర్టు ఆదేశించే అవకాశం లేదు అనే అంశానికి సంబంధించి కూడా వాదన వినిపించారు. మరి ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి నేపథ్యంలో మరి ఎవరికి అనుకూలంగా కోర్టు తీర్పిస్తుంది, అసెంబ్లీ సెక్రటరీకి ఏమైనా ఆదేశాలు జారీ చేసి నిర్ణయం తీసుకోమని చెప్తుందా, లేదా నేరుగా స్పీకర్కే నోటీసులు జారీ చేస్తుందా, లేదంటే పిటిషన్లు కొట్టివేస్తుందా, అంటే 3 అంశాలకు సంబంధించి ఎలాంటి తీర్పు రాబోతుందన్న అంశానికి పైన మరి ఉత్కంఠ కొనసాగుతుంది. ఇరుపక్షాల న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టు చేరుకోవడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారిన ఎవరైతే కాంగ్రెస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపైన అనర్హులుగా ప్రకటిస్తుందా, లేదంటే స్పీకర్ నిర్ణయానికి హైకోర్టు వదిలేస్తుందా, కలగజేసుకోలేమని చెప్తుందా మాత్రం చూడాల్సింది. మరి కాసేపట్లో హైకోర్టు సంబంధించినటువంటి ప్రధాన న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించబోతా ఉంది. కార్తిక్, రైట్ వాసు.